ఇది ఒకటి. స్వామి సువర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర ఈ రోజు 17వ రోజు, 16వ రోజు పూర్తి చేసుకుని 17వ రోజు ఉదయం కోడికొండ చెక్ పోస్ట్ నుంచి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర బృందం మరి ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి గ్రామంలో సత్యసాయిబాబా ఆశ్రమంలో ఆగబోతున్నాం. మరి ఇప్పుడే కర్ణాటక బార్డర్లో అడుగుపెట్టిన పాదయాత్ర బృందం మరి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్ర రాష్ట్రం మరి సంపూర్ణంగా విజయవంతం చేసుకుని అటు జోగులాంబ ఇటు ఆంధ్ర తిరుపతి వెంకన్న స్వామి ఆశీర్వాదంతో మరి ఆ జోగులాంబ తెలంగాణలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ఆశీస్సులతోటి మరి సంపూర్ణంగా 16 రోజులు 16 రోజులు విజయవంతం చేసుకున్నాం. మరి ఇక్కడి నుండి మరి 17వ రోజు కర్ణాటక రాష్ట్రంలోని చాముండేశ్వరి మాత మరి వారిని స్మరిస్తూ ఈ రోజు పాదయాత్ర బృందం కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి విషయం ఇప్పుడే జరిగింది. మరి ఈ రోజు మేము సత్యసాయి బాబా ఆశ్రమం లోపల మరి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి మా గురుస్వాములు మరి కాటేదాన్, తాండూర్, అదేవిధంగా బషీరాబాద్, మన వైజాగ్, మన వివిధ గ్రామాలలోకి వచ్చినటువంటి గురుస్వాములు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి వారి శిష్య బృందాన్ని మరి ఆనందంతో నడిపిస్తుంటూ మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా భగవంతుని రోజు ఒకటే ప్రార్థన చేస్తున్నాం. మరి మా యాత్ర సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర గత 11 సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా మా గురుస్వాముల సహకారంతో మరి మాకు హైదరాబాద్ లో గాని, ఆంధ్రాలో గాని, నిజామాబాద్ లో గాని ప్రతి ఒక్క స్వామి చాలా మటుకు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా సువర్ణభూమి మహాపాదయాత్ర తరఫున వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారందరికీ కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వారందరికీ సంపూర్ణంగా కలగాలని మా గురుస్వాములందరూ కూడా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కోరుతున్నారు. ఎవరెవరైతే సహకరించారో వారందరికీ, కుటుంబ సభ్యులకందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, సదా వారు సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు నుండి మేము కర్ణాటక రాష్ట్రంలో 4 రోజులు ప్రయాణం చేయబోతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక ముఖ్య దేవత చాముండేశ్వరి మాతను మేము ప్రార్థిస్తున్నాం. మరి మా యాత్ర సంపూర్ణంగా విజయవంతంగా కర్ణాటక రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరి సాములకు ఇబ్బంది కలగకుండా యాత్ర సంపూర్ణంగా కలగాలని చెప్పేసి ఇప్పుడే భూదేవిని మా చాముండేశ్వరి మాతను మనస్ఫూర్తిగా వేడుకొని ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నాం. మరి మా గురుస్వాములు కూడా ఎంతో ఆనందంతో వాళ్ళ సాములందరినీ నడిపించడం జరుగుతుంది, సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది. స్వామి ఈ రోజు మహాపడి పూజ సత్యసాయిబాబా మరి రాత్రికి వరాలకొండ గ్రామానికి చేరుకుని అక్కడ బస చేయబోతున్నాం. స్వామి అయ్యప్ప శరణం, స్వామియే అయ్యప్ప స్వామి దిందనతోంతో అయ్యప్ప దిన్నగతోంతో స్వామి దిందనగతోంతో అయ్యప్ప దిన్నగతోంతో స్వామియప్ప అయ్యప్ప నడవాలప్ప అయ్యప్ప నడవండప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే 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 స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప భక్తులమప్ప అయ్యప్ప దీవించు
కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప మాయిల వెలుపు అయ్యప్ప నీవేనప్ప అయ్యప్ప వెలుగురు నాథ అయ్యప్ప గురువను గురువే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి అక్కడ